రామ్ రామ్ అందరికీ ఎట్లురు అందరూ ఎట్ట నడుస్తున్నాయి తయారీలు. మరి ఈరోజు అయితే మనం గట్కేసర్ వచ్చేసినాం. శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 3rd August, సండే ఈవినింగ్ వచ్చేసి 4 అవుతుంది. భయ్య అయితే జబర్దస్త్ మూర్తులు అయితే తయారు చేసిండు. చిన్న సైజ్ విగ్రహాల నుంచి పెద్ద సైజ్ విగ్రహాల వరకు తయారు చేసిండు భయ్య. యాంటిక్ విగ్రహాలు ఉన్నాయి భయ్య దగ్గర. అండ్ కంప్లీట్గా కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. కొన్ని విగ్రహాలకైతే పంచ వర్క్ కుందన్ వర్క్ అయితే బాకీ ఉందన్నమాట. సో అది అయిపోయాక కూడా మీకు క్లియర్గా ఇంకో బ్లాగ్ అయితే చేసి చూపిస్తా. సో ఈ విగ్రహం చూడండి, కంప్లీట్గా మనకి విష్ణుమూర్తి అవతారం అన్నమాట. బొట్టు చూడొచ్చు, మనకి బాలాజీ స్వామి ఎలా అయితే బొట్టు ఉంటుందో ఆ బొట్టు అనేది డిజైన్ చేశాడు. లెఫ్ట్ సైడ్ గద ఉంది, చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ గద. అండ్ మన విష్ణుమూర్తి ఎలా అయితే కూర్చుంటాడో అలా కూర్చున్నాడు. ఈ విగ్రహం వచ్చేసి మనకి హనుమాన్ టెగిడి పోతుందన్నమాట. మహాకాల్ బాయ్స్ అనేది బుక్ చేసుకున్నారు. విగ్రహం వచ్చేసి 16 feet అయితే ఉంటుంది. కంప్లీట్గా మనకి మహాదేవ్ కాన్సెప్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి డబరుకం పట్టుకున్నాడు గణేష్ మహారాజు. రైట్ సైడ్ వచ్చేసి మనకి శేషనాగ్ అనేది పట్టుకున్నాడు అనమాట. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా కొంచెం యూనిక్ అనిపించింది నాకు. మన గణేష్ మహారాజు 2 కాళ్ళు సక్లముక్లం పెట్టుకొని కూర్చున్నాడు అనమాట. అండ్ తొండం కూడా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది తొండం అనేది. అండ్ ఇది కాన్సెప్ట్ చాలా బాగుంది అనమాట. విగ్రహం అయితే ఇంకా ఫినిషింగ్ మొత్తం కాలేదు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా కొంచెం యూనిక్ ఉంది. ఎందుకంటే మన చేతులు విఠల్ భగవాన్ ఎలా అయితే ఉంటాడో అలానే డిజైన్ చేశాడు. అండ్ బొట్టు అయితే డిఫరెంట్గా డిజైన్ చేశాడు అనమాట. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క బొట్టు అయితే డిజైన్ చేశాడు భయ్య. ఈసారి ఫస్ట్ టైం విగ్రహాలు తయారు చేస్తున్నాడు, కానీ జబర్దస్త్ అయితే తయారు చేసిండు భయ్య అయితే విగ్రహాలు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మనకి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. బొట్టు చూడొచ్చు, బొట్టు వచ్చేసి కంప్లీట్గా బాలాజీ టైప్ బొట్టు ఇచ్చిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కుందన్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడే ఈ లుక్ కనిపిస్తుంది అంటే కుందన్ వర్క్ పంచగట్టిన తర్వాత ఇంకా జబర్దస్త్ అనిపిస్తుంది గణేష్ అయితే. అండ్ ఈ విగ్రహం చూడండి, కంప్లీట్గా మనకి గణేష్ మహారాజ్ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే మీరు గమనించినట్టయితే వేరే కిరీటాలు బ్యాక్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవి డిఫరెంట్ ఉంది. ఈ కిరీటం వచ్చేసి మనకి డిఫరెంట్ ఉంది. ఎందుకంటే మీరు చూడండి, కిరీటం ఏదైతే ఉందో మనకి సూర్య భగవాన్ ఎలా అయితే సింబల్ ఉందో ఆ సింబల్ ప్రకారం కిరీటం అనేది డిజైన్ చేసిండు. అండ్ ఈ విగ్రహం మల్లార్ గణేష్ అనమాట. భయ్య అయితే మల్లార్ గణేష్లో అయితే జబర్దస్త్ తయారు చేసిండు. ఈ మల్లార్ గణేష్ వచ్చేసి 15 feet. ఇంకొక మల్లార్ గణేష్ కూడా ఉంది అనమాట, చాలా పెద్ద మల్లార్ గణేష్, ఒక 18 to 20 feet అయితే ఉంటుంది. అండ్ ఇంకా పంచవర్క్ అయితే కాలేదు. పంచవర్క్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా అనేది చూపిస్తా. అండ్ ఈ విగ్రహం చూడవచ్చు, మనకి గణేష్ మహారాజ్ అయితే క్రాస్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు అనమాట. గణేష్ మహారాజ్ అయితే మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఏమి ఇస్తాడో ఇంకా భయ్య అయితే పెట్టలేదు ఒక్క బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే విత్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు, వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా కావాలంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకోవచ్చు. ఈ విగ్రహం కొంచెం యూనిక్ కాన్సెప్ట్ అనమాట. మన గణేష్ మహారాజ్ అయితే త్రిశూలం పట్టుకొని కూర్చున్నాడు సిట్టింగ్ పొజిషన్లో. మళ్ళీ మీకు డీటెయిల్గా